అవినీతి నిర్మూలనలో ప్రజలు అవగాహన కలిగి తమ వంతు బాధ్యతతో అవినీతి నిరోధక శాఖకు సహకరించాలని జీటీపీఎల్ సిటీ కేబుల్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అడిషనల్ ఎస్పీ బిహెచ్ విమలకుమారి పిలుపునిచ్చారు. దేశంలో నానాటికి పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ వంతు బాధ్యతగా ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో జీటీపీఎల్ సిటీ కేబుల్ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ అడిషనల్ ఎస్పీ విమలకుమారి మాట్లాడుతూ లంచం అడగడమే కాదు ఇవ్వడం కూడా నేరమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా తమ విధులు నిర్వర్తించేందుకు లంచం అడిగినట్లయితే తిరుపతిలోని రాస్ బిల్డింగ్ వెనుక పోలీస్ పెరేడ్ గ్రౌండ్కు సమీపంలో గల తమ ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలియజేశారు. లేనిచో తన ఫోన్ నెంబర్ 9444446130కు కానీ, టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కానీ లేదా ఏసీపీ స్థానిక కార్యాలయం నెంబర్ 087722202552కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు లంచం డిమాండ్ చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. నమస్కారం, నా పేరు విమలకుమారి. నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖలో అడిషనల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే ప్రజల్లోని అవేర్నెస్ కలిగించడానికి, అలాగే యాంటీ కరప్షన్ బ్యూరో అంటే ఏంటి అనే ఒక అవగాహన కల్పించడానికి. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంట్ ఇచ్చిన జీతం తీసుకుంటూ చేయాల్సిన పని చేయకుండా ఆ పనికి లబ్ధిదారుల నుంచి లంచాన్ని అడిగితే అది మాకు వస్తుంది. అట్లా లంచం అడగడం నేరం కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్స్ మాకు రావాలి. అలాంటి ఇన్ఫర్మేషన్స్ అంటే పబ్లిక్ ఎవరికైతే పని ఉంటుందో వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇస్తే పని అయిపోతుంది అని ఒక హరీలో ఉండి, ఒక హడావుడిలో అంటే మా పని అయిపోతే చాలు అని ఒక అభిప్రాయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ అడిగితే తగ్గించమని రిక్వెస్ట్ చేయడము, ఆ తర్వాత అమౌంట్ ఇవ్వడము, ఆ పని అయిపోతే ఇంకంతే మర్చిపోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అవినీతి పెరిగిపోతున్నది సమాజంలో. మా దగ్గరికి కంప్లైంట్ చేసేవాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. అలా కాకుండా అంటే అవినీతి రహిత పాలన మనం చేయాలి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సైడ్ నుంచి అవినీతి ఉండకూడదు అనుకునే వాళ్ళు కంపల్సరీగా మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పి నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్ట్రైట్గా మేము చేయగలిగినవి ఒక 2 ఉన్నాయి. అవినీతి జరుగుతున్నది అని, అలాగే అబ్నార్మల్గా అంటే అతడు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదిస్తున్నాడని మీకు సమాచారం ఉంటే మాకు కంపల్సరీగా ఇవ్వండి. మీరు ఇచ్చిన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ చెప్పము. అది మీరు చెప్పండి అని మీకు ఓకే అంటేనే మేము బయటికి రివీల్ చేస్తాము, లేదంటే అది కంప్లీట్గా సీక్రెసీ మెయింటైన్ చేస్తాము. మేము ఆ అవినీతి అధికారి మీద యాక్షన్ తీసుకుంటాము. ఇంకొకటి డైరెక్ట్గా మిమ్మల్ని లంచం అడుగుతున్నప్పుడు కాట్ రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకుంటాము. ఈ ప్రొసీజర్ అంతా మీకు తెలుసు. దాని ప్రకారంగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాము, వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో పెడతాము. సో ఈ 2 కేసులు స్ట్రేట్గా ఉంటాయి. ఇవి కాకుండా ప్రొసీజరల్ ల్యాప్సెస్లో అంటే ఆర్థికంగా వాడు లాభపడడానికి అలాంటి పనులు ఏమన్నా ఒక గవర్నమెంట్ అధికారి చేస్తున్నాడు అంటే అలాంటివి కూడా మాకు చెప్పొచ్చు. మీరు దయచేసి ఈ సమాచారాలు మాకు ఇస్తే మేము ఇప్పుడు ఉన్న కంటే ఇంకా మెరుగ్గా పనిచేయగలమని అనుకుంటున్నాము. మీకు ఫోన్ నెంబర్స్ కూడా చెప్తాను నేను. నా ఫోన్ నెంబరు 9440446130. ఇది కాకుండా మాకు విజయవాడలో హెడ్ ఆఫీస్ ఉన్నది, ఏసీబీ హెడ్ ఆఫీసు. అక్కడ డీజీ గారు ఇతర అధికారులు అందరూ ఉంటారు. అక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అది 1064. ఇంకొకటి ఇక్కడ మన ఏసీబీ ఆఫీస్ తిరుపతిలో ఒక ల్యాండ్లైన్ నెంబర్ ఉంది, దాని నెంబరు 0877220252. ఈ నెంబర్స్కి మీరు ఎటువంటి సమాచారం అన్నా సరే మీరు ఇవ్వచ్చును. ఇవన్నీ కూడా 24 అవర్స్ ఉంటాయి అవైలబుల్గా. మేము మీ సహకారాన్ని అర్థిస్తున్నాము. మీరు ఇచ్చిన సహకారం మీద మేము ఇప్పటికంటే ఇంకా సమర్థవంతంగా పనిచేయగలమని మీకు హామీ ఇస్తున్నాను. దయచేసి అవినీతి రహిత సమాజాన్ని స్థాపించడం, కంటిన్యూ చేయడంలో మీ వంతు భాగస్వామ్యాన్ని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. నమస్తే.